హాయ్! నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో మనం ఒక కన్వర్జేషన్ చూడబోతున్నాము. ఓకే. కన్వర్జేషన్ బిట్వీన్ 2 టీచర్స్ అన్నమాట. ఒక సార్‌కి, మేడమ్‌కి మధ్యలో జరిగే కన్వర్జేషన్ అనేది ఈ వీడియోలో చూద్దాము. అండ్ మీకు తెలుసు కదండీ! ఫస్ట్ అయితే నేను కన్వర్జేషన్ మొత్తం మీకోసం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే ఒక రోల్ అనేది నేను తీసుకుంటాను. నెక్స్ట్ ఇంకొక రోల్ అనేది మీరు తీసుకొని మీ డైలాగ్స్ అనేవి చెప్పండి. నెక్స్ట్ ఆటోమేటిక్‌గా మనమైతే ఎక్స్‌చేంజ్ చేసుకుంటాం. ఓకే. సో, ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోతాము. నేను మీ గౌతమి. గుడ్ మార్నింగ్ మిస్ రమ్య. హౌస్ యువర్ క్లాస్ గోయింగ్? శుభోదయం రమ్య గారు, మీ క్లాస్ ఎలా సాగుతుంది అని అర్థం. గుడ్ మార్నింగ్ మిస్టర్ రాజేష్. ఇట్స్ గోయింగ్ వెల్, బట్ a few mischievous students are making it difficult to maintain discipline. శుభోదయం రాజేష్ గారు, అంతా బానే సాగుతుంది, కానీ కొంతమంది అల్లరి పిల్లలు డిసిప్లిన్ మెయింటైన్ చేయడాన్ని కష్టతరంగా మారుస్తున్నారు. I understand. Some students always try to disturb the class. How are you handling them? నాకు అర్థమైంది. కొంతమంది పిల్లలు ఎప్పుడు క్లాస్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. మీరు వాళ్ళతో ఎలా డీల్ చేస్తున్నారు? వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? I try to warn them, but they don't listen. Sometimes they keep talking even when I am teaching. నేను వాళ్ళని హెచ్చరించడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ వాళ్ళు నా మాట అస్సలు వినటం లేదు. అంతేకాదు, కొన్నిసార్లు నేను పాఠం చెప్పేటప్పుడు కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు అని అర్థం. దట్స్ ఛాలెంజింగ్. వన్ థింగ్ ఐ డూ ఈజ్ ఐ సెట్ clear rules at the beginning of the class. I tell them that if they behave well, they will get a small reward like a fun activity at the end of the lesson. ఇది చాలా ఛాలెంజింగ్ అయిన విషయం. నేను ఏం చేస్తానంటే, క్లాస్ మొదలు పెట్టే కంటే ముందే వాళ్ళకి క్లియర్గా కొన్ని షరతులు అనేవి పెడతాను. నేను వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, ఒకవేళ వాళ్ళు మంచి పిల్లల్లాగా బిహేవ్ చేస్తే, నీట్గా బిహేవ్ చేస్తే, క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఒక చిన్న రివార్డ్ అంటే గిఫ్ట్ లాంటిది ఇస్తాను. ఆ గిఫ్ట్ ఒక యాక్టివిటీ రూపంలో, ఒక మంచి యాక్టివిటీ రూపంలో వాళ్ళకి చేయిస్తున్నాను అని అర్థం. దట్ సౌండ్స్ లైక్ ఎ గుడ్ ఐడియా. డూ యూ ఆల్సో పనిష్ దెమ్ ఇఫ్ దే డోంట్ లిసన్? ఇది చాలా గొప్ప ఐడియాలా వినిపిస్తుంది. వాళ్ళు ఒకవేళ మీ మాట వినకపోతే మీరు వాళ్ళని పనిష్ చేస్తారా? Not exactly punish, but I give them small consequences. For example, if they keep talking, I move their seats or give them extra class work. పనిష్మెంట్ అని కాదు, కానీ నేను వాళ్ళకు కొన్ని మార్పులు అయితే చేస్తాను. అదేంటంటే, ఉదాహరణకు ఒకవేళ వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారనుకోండి, వాళ్ళ సీట్ని, వాళ్ళు కూర్చునే బెంచ్ని మార్చడం, లేక వాళ్ళకి ఎక్స్ట్రా క్లాస్ వర్క్ ఇవ్వడం వంటివి నేను చేస్తూ ఉంటాను. దాట్ మేక్స్ సెన్స్. I think I should try changing their seats. Also, I can involve them in class activities so that they don't get bored and start disturbing others. మీరు చెప్పింది అర్థవంతంగా ఉంది. నేను కూడా వాళ్ళ సీట్స్ని మార్చే ప్రయత్నం చేయాలని ఆలోచిస్తున్నాను. అంతేకాకుండా వాళ్ళని క్లాస్లో నిర్వహించే కొన్ని యాక్టివిటీస్లో పాల్గొనిపించటం వల్ల వాళ్ళకి బోర్ కొట్టకుండా క్లాస్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటారు అని అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ. కీప్ దెమ్ ఎంగేజ్డ్ హెల్ప్స్ అ లాట్. యూ కెన్ ఆస్క్ దెమ్ టు కమ్ టు ద బోర్డ్, ఆన్సర్ క్వశ్చన్స్ ఆర్ హెల్ప్ విత్ ఎ టాస్క్. కరెక్ట్గా చెప్పారు మీరు. వాళ్ళని ఎంగేజ్డ్గా ఉంచడం అంటే పనిలో మునిగిపోయేటట్టు చేయడం చాలా మంచి ఆలోచన అని అర్థం అన్నమాట ఇక్కడ. అంతేకాకుండా మీరు వాళ్ళని బోర్డు దగ్గరకు వచ్చి ఆన్సర్ రాయమని చెప్పడం కానీ, లేక మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయమని చెప్పడం కానీ, లేక మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయమని చెప్పడం కానీ చేస్తూ ఉంటే బాగుంటుంది అని అర్థం అన్నమాట. దాట్స్ ఎ గ్రేట్ ఐడియా. ఐ విల్ ట్రై దీస్ స్ట్రాటజీస్ అండ్ సీ ఇఫ్ దే వర్క్. థ్యాంక్ యూ మిస్టర్ రాజేష్. ఇది చాలా గొప్ప ఐడియా. నేను ఇవన్నీ కూడా ట్రై చేసి ఎలా అవుతుంది, అమలు పరిస్తే ఎలా ఉంటుంది అన్నది చూసి మీకు చెప్తాను. ధన్యవాదాలు రాజేష్ గారు. ఎనీ టైమ్ మిస్ రమ్య. వీఆర్ ఆల్ హియర్ టు హెల్ప్ ఈచ్ అదర్. లెట్ మీ నో హౌ ఇట్ గోస్.
ఎప్పటికైనా సరే, ఎప్పుడైనా సరే రమ్య గారు, మనమందరం ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి ఉన్నాము. మీరు అమలు చేసిన తర్వాత ఎలా సాగుతుంది అన్నది నాకు తెలియజేయండి. ష్యూర్. హ్యావ్ ఎ గ్రేట్ డే. ఖచ్చితంగా. గొప్ప రోజుని కొనసాగించండి అని అర్థం అన్నమాట. ఈ కన్వర్జేషన్ అసలు ఏంటి అన్నది మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం రండి. మీరు ప్రాక్టీస్ చేస్తేనే లాభం ఉంటుంది. సో స్కిప్ చేయకుండా ప్రాక్టీస్ చేయండి. జస్ట్ 5 minutes లో అయిపోతుంది. ఇప్పుడు నేను సార్ రోల్ని ప్లే చేయబోతున్నాను. మీరైతే మేడం రోల్ని ప్లే చేయండి. ఓకే, నేను సార్ డైలాగ్స్ అనేవి చెప్తాను, మీరు మేడం డైలాగ్స్ అనేవి చెప్పండి. గుడ్ మార్నింగ్ మిస్ రమ్య. హౌస్ యువర్ క్లాస్ గోయింగ్? ఇప్పుడు మీ డైలాగ్ చెప్పండి. I understand. Some students always try to disturb the class. How are you handling them? That's challenging. One thing I do is I set clear rules at the beginning of the class. I tell them that if they behave well, they will get a small reward, like a fun activity at the end of the lesson. Not exactly punish, but I give them small consequences. For example, if they keep talking, I move their seats or give them extra classwork. Exactly. Keep them engaged helps a lot. You can ask them to come to the board, answer questions, or help with a task. Anytime, Miss Ramya. We are all here to help each other. Let me know how it goes. ఇప్పుడు నేను మేడం డైలాగ్స్ అనేవి చెప్తాను, మీరు సార్ డైలాగ్స్ అనేవి చెప్పండి. Good morning, Mr. Rajesh. It's going well, but a few mischievous students are making it difficult to maintain discipline. I try to warn them, but they don't listen. Sometimes they keep talking even when I am teaching. That sounds like a good idea. Do you also punish them if they don't listen? That makes sense. I think I should try changing their seats. Also, I can involve them in class activities so they don't get bored and start disturbing others. That's a great idea. I will try these strategies and see if they work. Thank you, Mr. Rajesh. Sure. Have a great day.
సో మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎక్కువ మందికి షేర్ చేయండి. అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.